బౌద్ధ గ్రంథాల్లోని నందియా కథ గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మనం భూమిమీద చేసే మంచి పనుల ఫలితం మనం చనిపోకముందే పరలోకంలో మనకోసం రెడీగా ఉంటుందంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ కథ సరిగ్గా దాని గురించే. మొదటగా ఈ కథలో ముఖ్యమైన వ్యక్తి నందియా గురించి తెలుసుకుందాం. ఆయన కాశీనగరానికి చెందిన ఓ పెద్ద ధనవంతుడు. ఇంకా చెప్పాలంటే బుద్ధుని గొప్ప భక్తుడు కూడా. ఆయనేం చేశాడంటే ఇసిపట్టణంలో భిక్షువుల కోసం అన్ని సౌకర్యాలతో ఒక అద్భుతమైన విహారాన్ని కట్టించాడు. అది ఎంత గొప్పగా ఉందంటే సాక్షాత్తు బుద్ధుడే దాన్ని స్వర్గంలో ఉండే భవనాలతో పోల్చారంటే చూసుకోండి. రెండోవది ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఒకసారి బుద్ధుని శిష్యుడైన మహామొగ్గల్లానుడు దేవలోక పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడో వింత చూశారు. ఏంటంటే ఇంకా భూమిమీదే బ్రతికి ఉన్న నందియా కోసం అప్పుడే స్వర్గంలో ఒక దివ్యమైన భవనం సిద్ధంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, బ్రతికున్న మనిషికి స్వర్గంలో ఇల్లు రెడీగా ఉండటమంటే ఎంత ఆశ్చర్యం కదా. ఇక చివరిగా ఈ వింత చూసి ఆశ్చర్యపోయిన మొగ్గల్లానుడు నేరుగా బుద్ధుని దగ్గరకు వెళ్ళి అడిగారు. అప్పుడు బుద్ధుడు చెప్పిన సమాధానమే ఈ కథలోని అసలైన నీతి. ఆయనేమన్నారంటే చాలా కాలం తర్వాత తిరిగి వచ్చే బంధువుల కోసం మనం ఎలాగైతే ప్రేమతో అన్ని ఏర్పాట్లు చేసి ఎదురుచూస్తామో అలాగే దేవతలు కూడా పుణ్యకార్యాలు చేసేవారి కోసం స్వర్గంలో అన్ని సిద్ధం చేసి ఆహ్వానిస్తారట. విమానవత్తు అనే గ్రంథం ప్రకారం నందియా మరణించాక సరిగ్గా అదే తావతింస దేవలోకంలో జన్మించాడు. అంటే మనం చేసే పుణ్యకార్యాలు మనకంటే ముందే మన గమ్యాన్ని చేరి మనకోసం వేచిచూస్తుంటాయి.